అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ అనుష. ఇదైతే రథసప్తమి రోజు సండే వ్లాగ్ అనమాట. సండే రోజు అయితే మేము వేములవాడ దర్శనం చేసుకుందామనేసి వెళ్ళినాము. వెళ్తూ ఇది వచ్చేసి షామీర్పేట్ చెరువు. షామీర్పేట్ చెరువు పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారిని అయితే మేము ఎప్పుడు వేములవాడ వెళ్ళినా కానీ ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని వీలైతే అక్కడనే టిఫిన్స్ అదంతా చేసుకొని స్టార్ట్ అవుతామన్నమాట. ఇంకా పక్కకే మంచిగా ఉంటుంది గ్రీనరీ, అదంతా కూడా బాగుంటుంది. ఫుల్ రష్ ఉండే ఆ రోజు. అంతా మంచిగా గ్రీనరీ చూసుకుంటూ ఇంకా లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ ఇంకా వేములవాడకి స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ మేము వేములవాడకి ఏంటంటే ఇయర్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ అయితే కంపల్సరీ వెళ్తాము. సమ్మర్లో వెళ్ళినప్పుడు అయితే కొంచెం బోనం అదంతా చేసుకొని దేవునికి బియ్యం పోసి అన్నీ చేస్తాము అందరం ఫ్యామిలీ వెళ్ళి. బట్ ఆ రోజు ఏంటంటే మేము ఇంకొక మరిది వాళ్ళు ఆ రోజు రాలేకపోయారు. సో మేము ఇంకా మా చిన్న మరిది వాళ్ళు అందరం కలిసేసి టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఈమె అయితే మా అత్తమ్మ. ఏం మాట్లాడుకుంటూ పోతున్నాం అనమాట. నేను, వీడు మా పెద్దోడు, మా బాబు. వీని వల్లనే యాక్చువల్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయ్యింది. వీడు వచ్చేసి అయితే మా చిన్నోడు. మా హస్బెండ్ కార్ డ్రైవ్ చేస్తున్నారు. వెనకాల మా మదరు ఇంకా వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరు. ఇంకా ఫైనల్గా అయితే భీమేశ్వరం టెంపుల్కి అయితే వచ్చినాము. వచ్చిన తర్వాత ఆ రోజైతే ఫుల్ రష్ ఉండే. యాక్చువల్లీ ఇది భీమేశ్వర ఆలయము. వేములవాడలో రాజన్న గుడి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి భీమేశ్వర ఆలయంలో అయితే దర్శనాలు అవుతున్నాయి. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చి అక్కడ పోతారు అందరూ, తెలిసిన విషయమే. ఫుల్ రష్ ఉండే. దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే 365 ఒత్తులతోని దీపారాధన చేసుకున్నా. ఇది నేను కార్తీక మాసంలో కూడా చేసుకుంటా ఇంటి దగ్గర శివాలయంలో. బట్ ఎప్పుడు వేములవాడ వెళ్ళినా కానీ ఈ 365 ఒత్తులు ముట్టించి అయితే దీపారాధన చేసుకుంటాం అనమాట. నేను, మా పెద్దోడు, మా ఆయన కూడా వెనక నుంచి చేయి పట్టుకున్నాడు. ముట్టించేసి రిటర్న్ అయ్యేటప్పుడు తాళేలమ్మ దగ్గర దర్శనం చేసుకొని మేమందరము లంచ్ అక్కడనే చేసుకున్నాము. తాళేలమ్మకు కూడా మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు బోనం తీసి బియ్యం పోస్తాము. బట్ ఆ రోజు ఒక్కరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం అయింది కాబట్టి ఇంకా అవి చేసుకోకుండా నార్మల్గా దర్శనం చేసుకొని అక్కడనే కొన్ని పిక్చర్స్ అయితే దిగినాము మా ఫ్యామిలీ తోటి. వీళ్ళు మా ఫ్యామిలీ, మా పిన్ని, మా సిస్టర్, మా కో సిస్టర్, మా మరిది, మా మమ్మీ, మా అత్తమ్మ, మా పిల్లలు అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగి ఎంజాయ్ చేసి అరౌండ్ 5:30కి అట్లా రిటర్న్ అయిపోయినాం అనమాట.